ఓకే. హాయ్ అందరికి. సమ్మర్ స్లామ్ నైట్ బెట్టింగ్ ఓడ్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడదాం. ఏ ఏ మ్యాచెస్ జరగబోతున్నాయి అండ్ ఈ మ్యాచెస్‌లో ఎవరెవరికి బెట్టింగ్ ఓడ్స్ సపోర్ట్ చేస్తున్నాయో ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్‌గా చాడ్ గేబుల్ వర్సెస్ పెంటా మధ్యలో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్‌లో బెట్టింగ్ ఓడ్స్ చాడ్ గేబుల్‌కి సపోర్ట్ చేస్తున్నాయి. ఫుల్ ఆఫ్ ఫేవర్‌లో ఉన్నాడు. అండ్ చాడ్ గేబుల్ అంటే ట్రిపుల్ ఏలో వర్క్ చేసిండు. చాలా రోజుల తర్వాత డబ్ల్యూడబ్ల్యూలో వచ్చిండు. ఒక మంచి మూమెంటం అయితే కంటిన్యూ చేస్తుండు అండ్ ఆ మూమెంటం డబ్ల్యూడబ్ల్యూఈ ఇస్తుంది. సో ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉంది చాడ్ గేబుల్ కి. అండ్ చాడ్ గేబుల్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ని విన్ అవ్వాలని ఇంతకుముందు చాలా కోరుకుంటుండే. సో ఫైనల్లీ సమ్మర్ స్లామ్ లో ఒక బిగ్గెస్ట్ స్టేడియంలో చాడ్ గేబుల్ ఫైట్ చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా చాడ్ గేబుల్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో ఈ సమ్మర్ స్లామ్ లో చాడ్ గేబుల్ న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో బెట్టింగ్ ఓడ్స్ కూడా చాడ్ గేబుల్ కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ట్రిక్ విలియమ్స్ వర్సెస్ బ్యారన్ కార్బిన్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. సో ఈ సమ్మర్ స్లామ్ నైట్ మ్యాచెస్ లో ఏదైనా ఇంట్రెస్ట్ లేని మ్యాచ్ ఏదైనా ఉందంటే నాకు ఇదే. సో అసలు నాకు ఈ మ్యాచ్ పైన ఇంట్రెస్టే లేదు అసలు. బ్యారన్ కార్బిన్ ఎందుకని డైరెక్ట్ గా మ్యాచ్ లో పెట్టినారు. సో ఇంకా మన కార్మెలో హేస్ ఉన్నారు కదా, కార్మెలో హేస్ కూడా యాడ్ చేస్తే మంచిగా ఉంది ఈ మ్యాచ్ లో. కార్మెలో హేస్ కూడా డిజర్వ్. బట్ కార్మెలో హేస్ ను పక్కన పెట్టి పడేసినారు అండ్ బ్యారన్ కార్బిన్ ముందుకు తీసుకొచ్చినారు. సో బ్యారన్ కార్బిన్ వర్సెస్ ట్రిక్ విలియమ్స్ మ్యాచ్ డైరెక్ట్ గా సమ్మర్ స్లామ్ లోనే బుక్ చేసేసిండు ట్రిపుల్ హెచ్. సో బెట్టింగ్ ఓడ్స్ అయితే ఈ మ్యాచ్ లో ట్రిక్ విలియమ్స్ కే సపోర్ట్ చేస్తున్నాయి. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం ఈ మ్యాచ్ లో విన్ అయ్యేది ట్రిక్ విలియమ్స్. సో ట్రిక్ విలియమ్స్ తన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ ని రిటైన్ చేసుకుంటాడంట. అండ్ నెక్స్ట్ సామీ జైన్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్య నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఫర్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ కోసం. సో ఈ మ్యాచ్ లో బెట్టింగ్ ఓడ్స్ ప్రెసెంట్ సామీ జైన్ కి సపోర్ట్ చేస్తున్నాయి. సామీ జైన్ విన్ అవుతాడంట బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం. సో నన్ను అడిగితే ఈ మ్యాచ్ లో ఇద్దరు డిజర్వ్ సూపర్ స్టార్స్, అటు సామీ జైన్ అయినా సరే ఫిన్ బ్యాలర్ అయినా సరే. సో ఇద్దరు డిజర్వ్ సూపర్ స్టార్. ఫిన్ బ్యాలర్ కూడా చాలా సంవత్సరాలు అవుతుంది ఛాంపియన్షిప్ ని గెలిచి. ఒకప్పుడు స్టార్టింగ్ లో గెలిచిండు, దాని తర్వాత నుండి గెలవలేదు. అండ్ సామీ జైన్ కూడా రీసెంట్లీ గెలిచి 9 days ఛాంపియన్ గా ఉండి ఆ ఛాంపియన్షిప్ ని లాస్ అయ్యిండు. సో ఇద్దరు డిజర్వ్ ఒక లెక్కలో చూస్తే. బట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే సామీ జైన్ కే సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ నెక్స్ట్ డామినిక్ మిస్టీరియో వర్సెస్ డాన్ హౌజన్ మధ్య హ్యూమన్ మనీస్ పోల్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ లో ఒక ఫన్ మ్యాచ్ అనుకోండి. సో మనకు తెలిసిందే కదా, డాన్ హౌజన్ ఉన్నాడంటే ఆ మినీ డాన్ హౌజన్స్ వస్తారు. అండ్ ఇటు జైడ్ కూడా రావచ్చు. సో జైడ్ వచ్చినప్పుడు మేబీ ఏమైనా జో హెన్రీ వచ్చి హెల్ప్ చేస్తారా, లేదంటే డామినిక్ మిస్టీరియో సైడ్ ఓమోస్ అంటున్నారు. సో ఓమోస్ మరి ఉన్నట్టు ఊడిపడతాడు అనేది చూడాలి. సో రూమర్స్ అయితే ఉన్నాయి ఓమోస్ బి వస్తాడు అని, బట్ క్లారిటీ అనేది లేదు. సో ఏదైనా ఇది ఒక ఫన్ మ్యాచ్. ప్రజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే డాన్ హౌజన్ కే సపోర్ట్ చేస్తున్నాయి. డాన్ హౌజన్ ఈ మ్యాచ్ లో విన్ అవుతాడంట. అండ్ నెక్స్ట్ ఇంటరిమ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ల్యాడర్ మ్యాచ్. షారన్ ఫ్లేర్ వర్సెస్ చెల్సీ గ్రీన్ వర్సెస్ జైడ్ కార్గిల్ వర్సెస్ టిఫనీ స్టాటన్ వర్సెస్ లాష్ లెజెండ్ మధ్యలో 5 ఉమెన్స్ ల్యాడర్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ లో గెలిచిన ఉమెన్ సూపర్ స్టార్ దగ్గర అంటే పర్మనెంట్ గా ఛాంపియన్షిప్ ఉండదు. సో వన్స్ రియాలిటీ వచ్చిన తర్వాత మరి మ్యాచ్ పెడతారా, లేదంటే ఛాంపియన్షిప్ ని హ్యాండ్ ఓవర్ చేపిస్తారా అనేది చూడాలి. సో తాత్కాలికంగానే అని మెన్షన్ చేసినారు. అంటే పర్మనెంట్ గా కాకుండా, పర్మనెంట్ ఛాంపియన్ కాకుండా ఏదో ఇప్పుడు మనం ఛాంపియన్ అవుతారో సో దాని తర్వాత ఛాంపియన్షిప్ ని ఇచ్చేసేయాలి అన్నట్టుగా ఒకటైతే పెట్టినారు. సో మరి వన్స్ రియాలిటీ రిటర్న్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. సో ప్రజెంట్ బెట్టింగ్ ఓడ్స్ అయితే షార్లెట్ ఫ్లేర్ కి సపోర్ట్ చేస్తున్నాయి. నెంబర్ 1 లో షార్లెట్ ఫ్లేర్ ఉంది. నెంబర్ 2 లో చెల్సీ గ్రీన్ ఉంది. సో నెంబర్ 2 లో చెల్సీ గ్రీన్ వచ్చింది, ఇది కొంచెం షాకింగ్ గా ఉంది. అండ్ నెంబర్ 3 లో జైడ్ కార్గిల్ ఉంది. సో 5 మెంబర్స్ ఉన్నారు కదా, సో 3 మెంబర్స్ కౌంట్ చేద్దాం. నెంబర్ 1 లో షార్లెట్ అండ్ నెంబర్ 2 లో చెల్సీ గ్రీన్ అండ్ దాని తర్వాత జైడ్ కార్గిల్. సో ఈ ముగ్గురులో మేబీ రిజల్ట్ ఉంటుందేమో. సో ఇప్పుడు జైడ్ కార్గిల్ కి అండ్ షార్లెట్ ఫ్లేర్ కి ఇద్దరికి గొడవలు చూపిస్తున్నారు. సో ఈ గొడవల మధ్యలో దీని అడ్వాంటేజ్ తీసుకొని మేబీ చెల్సీ గ్రీన్ విన్ అయినా విన్ అవ్వచ్చు ఫనీగా. ఒక అప్పటి నుండి చెల్సీ గ్రీన్ కి పుష్ ఇవ్వడానికి చూస్తున్నారు, ఎందుకంటే తను కష్టపడ్డది. సో బ్యాక్ స్టేజ్ లో కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించుండే. అండ్ ఈ ఛాంపియన్షిప్ గెలిచిన వాళ్ళు ఎక్కువగా రోజులు ఛాంపియన్ ఉండరు కాబట్టి మేబీ ఛాన్స్ తీసుకుంటే కావచ్చు మన డబ్ల్యూడబ్ల్యూఈ. చెల్సీ గ్రీన్ ని ఛాంపియన్ ని చేసినా చేయొచ్చు, మేబీ ఛాన్స్ అయితే ఉంది, లేదనట్లేదు. సో అది మనకి రేపటి సమ్మర్ స్లామ్ లోనే తెలుస్తుంది.
అండ్ నెక్స్ట్ రోమన్ రీన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య WWE వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్, మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఇది సమ్మర్ స్లామ్ నైట్ 2కి. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ మ్యాచ్ కూడా రోమన్ రీన్స్ ఫ్యాన్స్ అందరికీ. సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రీన్స్ కెరియర్లో ఎప్పుడు సెత్ రాలిన్స్ దే అప్పర్ హ్యాండ్ ఉంది, అండ్ రోమన్ రీన్స్ ఎప్పుడు సెత్ రాలిన్స్ ఓడించలేదు. అండ్ ఫైనల్ చాప్టర్ అన్నట్టుగా ఈ టైంలో మెన్షన్ చేసినారు, ఆ లూప్ క్లోజ్ అవుతుంది అని అన్నారు. సో మరి ఆ లూప్ క్లోజ్ అవ్వాలంటే ఈ టైంలో రోమన్ రీన్స్ ఖచ్చితంగా సెత్ రాలిన్స్ ఓడించి తన ఛాంపియన్షిప్ని రిటైన్ చేసుకుంటేనే ఫర్దర్గా రోమన్ రీన్స్ సెత్ రాలిన్స్ని ఓడించినాడు అన్నది ఉంటుంది. లేకపోతే సెత్ రాలిన్స్ కెరియర్ మొత్తం రోమన్ రీన్స్ మీద సెత్ రాలిన్స్ అప్పర్ హ్యాండ్ ఉంటుంది అనమాట. సో దాని గురించి వాళ్ళు చాలా క్లియర్గా మాట్లాడినారు కాబట్టి సో ఖచ్చితంగా రోమన్ రీన్స్ సెత్ రాలిన్స్ని ఓడించాల్సిందే. అండ్ బెట్టింగ్ ఓడ్స్ కూడా రోమన్ రీన్స్కే సపోర్ట్ చేస్తున్నాయి. మేబీ ఈ మ్యాచ్లో సెత్ రాలిన్స్ కొంచెం మైండ్ గేమ్స్ యూజ్ చేస్తాడు కావచ్చు. ఆయన మైండ్ గేమ్స్ యూజ్ చేసినప్పుడు రోమన్ రీన్స్ ట్రిగ్గర్ అవ్వకుంటే చాలు. సో ట్రిగ్గర్ అవ్వకుంటే బెటర్. సో లాస్ట్ టైం అదే జరిగింది, రాలో కూడా చైర్ తీసుకొని అటాక్ చేద్దామని చూసిండు, బట్ దాన్ని ఫుల్గా అడ్వాంటేజ్ తీసుకొని కల్ప్ స్టాంప్గా మార్చేసిండు మన సెత్ రాలిన్స్. సో అటువంటివి సెత్ రాలిన్స్ చాలా ఈజీగా చేసేస్తాడు రోమన్ రీన్స్ పైన. అండ్ ఈ మ్యాచ్లో ఏదో ఒకటి జరగాలి, సెత్ రాలిన్స్ అన్నా లేదంటే రోమన్ రీన్స్ అయినా షీల్డ్ గేర్ వేసుకొస్తే మంచిగా ఉంటుందని చాలా మంది ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం వీళ్ళిద్దరు ఫైట్ చేసినప్పుడు రాయల్ రంబల్లో సేమ్ సెత్ రాలిన్స్ షీల్డ్ గేర్ వేసుకొచ్చిండు. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ మైండ్ సెట్ మారిపోయింది, రోమన్ రీన్స్ మొత్తం ఆగమాగం అయిపోయాడు. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ ఆ షీల్డ్ గేర్ వేసుకొస్తే మేబీ సెత్ రాలిన్స్ ఏమైనా కొంచెం ఆలోచిస్తాడా, కన్ఫ్యూజన్లో పడిపోతాడా అనేది చూడాలి. చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు షీల్డ్ గేర్ని ఈ మ్యాచ్లో చూడొచ్చు అని. సో షీల్డ్ థీమ్ సాంగ్లో వచ్చిన పెద్దగా షాక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, బట్ తీసుకొస్తుందా తీసుకురాదా అనేది మన డబ్ల్యూడబ్ల్యూకి తెలుసు. సో బెట్టింగ్ ఓడ్స్ అయితే రోమన్ రీన్స్కే సపోర్ట్ చేస్తున్నాయి. ఆయన సర్ప్రైజ్ రిటర్న్స్ గురించి మాట్లాడితే సర్ప్రైజ్ రిటర్న్స్లో స్టిల్ కెవిన్ ఓవెన్స్ అయితే ఉన్నాడు. కెవిన్ ఓవెన్స్ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేస్తారని రూమర్స్ ఉండే, మరి దేనికోసం వస్తాడు? సో నార్మల్గా సర్ప్రైజ్గా రిటర్న్ చేస్తాడా, లేదంటే సామీ జైన్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మ్యాచ్లో ఏమైనా వస్తాడా? సో రూమర్స్ అయితే ఉన్నాయి కెవిన్ ఓవెన్స్ రేపటి సమ్మర్ స్లామ్ నైట్ 2లో రిటర్న్ చేస్తాడు అని. సో చూద్దాం, రేపు రాకపోయినా సరే కన్ఫర్మ్ గా కెవిన్ ఓవెన్స్ స్మాక్ డౌన్ లో రిటర్న్ చేస్తాడు అంట. సో స్మాక్ డౌన్ బ్రాండ్ లో వర్క్ చేస్తాడు అని అప్డేట్ అయితే వస్తుంది కెవిన్ ఓవెన్స్ పైన. సో ఇది సమ్మర్ స్లామ్ నైట్ బెట్టింగ్ ఓవర్స్. అండ్ మీకేమనిపిస్తుంది, ఈ సమ్మర్ స్లామ్ నైట్ 2లో ఎవరెవరు గెలుస్తారు అనిపిస్తుందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి.